గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందులో చేశారు. ఎన్నేళ్ళు మీ జర్నీ? ఉంటుంది 30 ఏళ్ళు. 30 ఏళ్ళ జర్నీ. 30 ఏళ్ళ జర్నీలో ఎన్ని సినిమాలు? అంటే 150 నుంచి 200 ఉంటాయి. ఎక్కడ మీరు ప్రాపర్ ఎక్కడ? విజయవాడ. విజయవాడ దగ్గరేనా? విజయవాడలో. సో ఏం చేస్తూ ఉండేవాళ్ళు? ఏ ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చారు మీరు? నేను స్కూలింగ్ టైంలో కూడా నాటకాలు అలాంటివి వేయలే. అయిపోయిన తర్వాత బిజినెస్లోకి వచ్చా ఫాదర్కి హెల్ప్గా. ఆ హెల్ప్గా వచ్చిన ఇదిలో 1974 నుంచి నాటకాలు వేయటం మొదలుపెట్టాను. మెడ్రాస్లో ఒకసారి నా నాటకానికి చీఫ్ గెస్ట్ జంధ్యాల గారు ఆ నాటకం చూశారు. ఇదేమిటనే ఒక నాటకం. సాక్షి రంగారావు కూడా ఉన్నారు చూడ్డానికి వచ్చిన వాళ్ళలో. నాటకం అయిన తర్వాత అప్రిషియేట్ చేశారు. పైకి వచ్చి బాగా చేసావు, నేను పిలిపిస్తాను సినిమాకి వద్దు కానీ అన్న. థ్యాంక్స్ సార్ అన్న. అప్పటిదాకా సినిమా ఆలోచనే లేదు. నాటకాలు వేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, వాళ్ళతో పాటు యాక్ట్ చేయాలి, వాళ్ళకంటే బాగా యాక్ట్ చేయాలి అన్న ఆ థాట్ ఉండేది. నాటకాలు ఇంట్లో ఎవరైనా ఉండేవాళ్ళా లేకపోతే మీ అందరి? నాటకాలు వేరే వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో చేసేవాడిని. లోకల్గా ఎంతోమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ టీముల్లో కలిసి చేసేవాడిని. నాటకాలు వేస్తున్న తరుణంలో నాకు ఈ ఆఫర్ వచ్చింది, ఆహనా పెళ్ళంట. మీకు తెలుసు ఆ సినిమాలో చెవిటి వేషం, వినబళ్ళ అనే క్యారెక్టరు, 3 సీన్ల క్యారెక్టర్, అది బాగా పేరు వచ్చింది. అలా నేను ఒక షటిల్ చేస్తూ విజయవాడ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ అన్నీ కూడా ఒక 7 ఇయర్స్లో ఒక 50 ఆఫర్స్ వచ్చాయి. చిన్నవో పెద్దవో అన్నీ ఒక సీరియల్తో సహా చేసి ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల వల్ల నేను బాగా పాపులారిటీ వచ్చింది. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, యమలీల ఈ 3 సినిమాలు బాగా ఆడాయి. ఆ హిట్తో విజయవాడ నుంచి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. 1994 మే 5న వచ్చేసాను ఇక్కడికి. అంటే అక్కడి నుంచి ఇప్పటిదాకా 23 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి సినిమాలు చేశాను, టీవీ సీరియల్స్ చేశాను, స్టేజ్ షోస్ చేస్తుంటాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపకం, ఓ పాట కచేరీ వినడం, నాటకాలు చూడడం, టీవీ చూడడం అనేది అందరికీ ఉన్న అలవాటే. నేనేం చేసేవాడిని అంటే కాస్త టీవీలో మంచి మ్యూజిక్ కార్యక్రమాలు ఏమున్నాయా, అలాగే తమిళ్ ఎలా ఉన్నాయి, హిందీ ఎలా ఉన్నాయి, తెలుగు ఎలా ఉన్నాయి అన్నట్టుగా అవన్నీ చూసేవాడిని, వినేవాడిని. ఈ టైంపాస్కి సినిమాలు గ్యాప్ వచ్చినప్పుడు టీవీ సీరియల్స్ ఆఫర్ వస్తే చేసాను. టీవీ సీరియల్స్ ఆఫర్స్ వచ్చే కదా అని అంత పొడుగున అమృతం లాంటిదే మంచి హిట్ వచ్చిందని 6 ఏళ్ల పాటు అదే కంటిన్యూగా చేశాను. ఆ టైంలో చాలా చిన్న పెద్ద సినిమాలు వచ్చాయి, చాలా పోగొట్టాను. సీరియల్ డేట్లు ఇచ్చిన తర్వాత సినిమాకి డేట్ కావాలంటే కుదిరేది కాదు, అంటే క్లాష్ అయ్యేది. వారానికి అది నెలకి 8 days దానికి షూట్ చేసేవారు. అమృతం ఆ వారంలో ఏ 2 రోజులు 3 రోజులు షూటింగ్ వస్తుందో ఎవరికి తెలియదు. స్క్రిప్ట్ రాసి ఉండదు, అప్పటికి రెడీ అయ్యి ఉండదు. దానివల్ల క్లాష్ అయ్యి పోతాయని పోయాయి కూడా. అలా అనుకుంటే కుదరదు, కొన్ని సాక్రిఫైస్ చేయటం అనేది కూడా కావాలి. పేరు వస్తున్నప్పుడు మనం కూడా కొన్ని అడ్జస్ట్ అవ్వాలి. అట్లా చేసుకుంటూ వచ్చాను. అమృతం సీరియల్కి మంచి పేరు వచ్చింది. క్లాస్ అండ్ మాస్ అందరూ చూశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తారు, మళ్ళీ టెలికాస్ట్ అవుతుందండి. ఆ మధ్య మళ్ళీ తీస్తాం, మీరు చేస్తారా అని అడిగారు ఆయన, గుండం గంగరాజు గారు. చేస్తామండి ఆయన. బహుశా మళ్ళీ సెకండ్ ఇది మొదలైతే చేయొచ్చు కూడా. 3 నంది అవార్డులు వచ్చాయి. అవును, ఇది టీవీల పరంగా 3 నంది అవార్డ్స్ వచ్చాయి. ఒకటి ఈటీవీ వాళ్ళదే భ్రమేషి అని ఒక సీరియల్, కే వాసు గారి డైరెక్షన్. దానిలో మంచి క్యారెక్టరైజేషను. ఒక ఆఫీసులో, నూతన్ ప్రసాద్ గారి ఆఫీసులో ఒక మంచి ఎంటర్టైన్ చేసే క్యారెక్టర్ అది. అంటే
అతనికి ఫోన్ అంటే చాలు ₹2 తీసి అక్కడ పెట్టడం అలవాటు. ఆ రోజుల్లో ఫోను కాల్ చేస్తే ₹2 అనేవారు బయట కాల్ చేస్తే. అట్లా అది ఒక మేనియాగా అయిపోతుంది వాడికి. ₹2 పెట్టడం అలవాటు. అలా ₹2 ఎన్నిసార్లు పెట్టాడో వాడికే తెలియదు. అంటే చిల్లర జీతం కూడా ఇన్ని 2 notes పెట్టుకుంటాడు. ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇచ్చేస్తుంటాడు. అదొక గమ్మత్తైన క్యారెక్టర్, బాగా చేయించారు కే వాసు గారు. దానికి ఒక నంది అవార్డు వచ్చింది. సెకండ్ అమృతం జమినీకి ఇచ్చింది. థర్డ్ ఈటీవీ శివాజీరాజు ప్రొడ్యూస్ చేశారు ఆ సీరియల్ని. శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం, దానిలో ఒక పిచ్చినారి క్యారెక్టరైజేషను. సినిమాల్లో చూసుకుంటే కోట శ్రీనివాసరావు ఆహనా పెళ్ళింట్లో చేసిన క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్. ఓకే, దానికి పేరు వచ్చింది. టీవీల పరంగా 3 నందులు తీసుకున్నాను అంతే. అహనా పెళ్ళంట మూవీ తీసుకుంటే ఎవర్ గ్రీన్ మూవీ ఎప్పటికీ. అండ్ మీ ప్రారంభం ఈ ఫిలిం ఇండస్ట్రీలో మీ ప్రారంభం కూడా ఆ మూవీతోనే. ఆ మూవీ తీసుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చిన్న అని పెద్ద అనేది ఉండదు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. మీ క్యారెక్టర్ తీసుకున్న ఏ క్యారెక్టర్ తీసుకున్న అప్పుడు మూవీస్ ఇప్పుడు మూవీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది? అంటే కంపారిజన్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయిలేండి, అలా అనుకోకూడదు. జంజాల గారు తీసిన అహనా పెళ్ళింట్లో గమ్మత్తైన క్యారెక్టర్లు, అంటే ఒక మనస్తత్వం కలిగిన క్యారెక్టర్లు చాలా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. క్యారెక్టర్లు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అలా వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా మంచి తెలివితేటలతో చేస్తున్న ఆర్టిస్టులు వచ్చారు. క్యారెక్టర్లు కూడా తెలివితేటలతో ఉన్నవే రాస్తున్నారు. అమాయకత్వాలతోనూ బోళాతనం లేవు. చాలా మారిపోయింది. చేంజ్ ఆఫ్ మూడ్, చేంజ్ ఆఫ్ ఆర్టిస్ట్ నేచర్ కూడా మారిపోయింది. సో ఇది ఇలా అది అలా అని కంపారిజన్ చేయడానికి, లేకపోతే దాని మీద కామెంట్ చేయడానికి కూడా చెప్పలేదు. జనరేషన్ చేంజ్ వచ్చింది. చాలా టాలెంటెడ్ ఆర్టిస్టులు వచ్చేసారు. అది నాట్ ఓన్లీ ఫిల్మ్లో చేసే ఆర్టిస్టులే కాదండి, అన్ని రంగాల్లోనూ మార్పులు వచ్చాయి. చాలా బ్రిలియంట్, చాలా తెలివిగా ఉండే, అప్పుడు ఎలాగైనా అమాయకత్వం, వెర్రితనం, పిచ్చితనం, గమ్మత్తైనతనం ఇలాంటివన్నీ ఉన్న రోజులు అవి. ఇప్పుడు అలా కాదు. వాడు ఎంతో తెలివితేటలు, ఎంతో చెప్పదగ్గ కెపాసిటీ చాలా పెరిగింది. హార్స్ పవర్ పెరిగింది, హార్స్ పవర్. ఇప్పుడు ఈ మూవీస్ చూస్తూ ఉంటే అంటే టెక్నికల్గా కానీ చాలా ఈ రోబోస్ ఇన్వాల్వ్ తీసుకున్నా చాలా ఫార్వర్డ్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఒక్కసారి ఆ మూవీస్ చూస్తే ఆ అమాయకత్వం, ఆ ప్లెజెంట్నెస్ అది ఫీల్ అవుతూ ఉంటారా? ఉంటుంది. అది పరిగెడుతూ ఒకసారి ఆగినట్టు ఉంటుందా? ఆగినట్టు ఉంటుంది. ఆ సినిమాలన్నీ మన రియల్ లైఫ్లో మనమే ఆ క్యారెక్టర్లన్నీ నిజంగా మనమేనేమో, ఇది మనస్తత్వం నాదేనేమో, ఇది నేను ప్రవర్తించి ఉంటానేమో, నా చిన్నతనంలో అంత అమాయకత్వం నాలో ఉంది అనుకునేటట్టుగా ఉండే క్యారెక్టర్లు అవన్నీ. ఇప్పుడు ఏంటంటే చాలా తెలివి మీరినతనం, చాలా పరిగెత్తే ఇది వచ్చేసింది. సో ఎప్పటి కాలానికి అప్పుడు ఎంజాయ్ చేయటమే మనం. అలా ఆ ట్రెండ్ లేకుండా ఉంది అని అనుకోకూడదు, అంతే, వెళ్తుంటుంది.